ఈరోజు ఇసొంటి కాలేజీలు కట్టడానికి ముఖ్య కారణం ఈ అక్రమ దందా కారణం ఓయూ. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఓయూ అనేది ఎడ్యుకేషన్ మాఫియాకు ఒక డన్ లెక్క ఈరోజు అది మారింది. అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆదిత్య సంస్థల చైర్మన్ ఎవరైతే ఉన్నారో శేషారెడ్డి గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోని ఫోటో దిగినంత మాత్రాన బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన్నే ఉండి నడిపిస్తుండు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇన్ని రోజులు కంప్లెయింట్లు ఇచ్చిన తర్వాత, కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసుకొని, అన్నీ చేసుకొని, ఇంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ అయిన తర్వాత, ఇన్ని రోజులకెళ్ళి ఎందుకు మౌనంగా ఉన్నారు? పోలీసులు ఎందుకు కేసు రిజిస్టర్ చేస్తలేరు? నకిలీ కాలేజీ అయినప్పుడు అరెస్ట్ చేసి వాడిని జైల్‌లో పెట్టాలి కదా! ఎందుకు పెడతలేరు? ఎందుకంటే హోంమంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఈరోజు ఇసొంటోళ్ళందరూ కూడా పెద్ద పీటేసి అది పోయి ఒక నోట్ ఏం రిలీజ్ చేసింది? "మేము అఫిలియేషన్ ఇయ్యలేదు వాళ్ళకు" అని అన్నారు. "మేము గుర్తింపు ఇయ్యలేదు" అని అన్నారు. అంతేగాని వానిది అక్రమంగా ఉన్నది, సత్వరీత్యా చర్యలు తీసుకుంటాము. మీరు జాయిన్ అయ్యేటోళ్ళు ఎవరు గాని కరాఖండికి ఇయ్యలే. అంటే రేపు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. 101% దానికి పర్మిషన్ ఇస్తారు. మీరు రాసుకోండి.